ఈ విషయం బావగారికి తెలిసిందంటే అంతే. నేను పంపించిన గిఫ్ట్ అంటే అంత నిర్లక్ష్యమా అని నువ్వు నాకొద్దు పో అంటాడు. బావగారు ఫోన్ చేశారు. నీ కాల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు తెలుసా? నేను తర్వాత చేస్తానని చెప్పు. అసలేం జరిగింది శ్వేత? రోజు గంటల తరబడి మాట్లాడుకునేవారు బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి సడన్ గా కమ్యూనికేషన్ కట్ అయితే అభి ఎంత కంగారు పడతాడు, ఎంత బాధపడతాడు? అసలేం జరిగింది? చెప్పు శ్వేత. నేనిలా ఉండడానికి నాకొక కారణం ఉందక్క. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటది? ఏంటా కారణం చెప్పు. చెప్పు శ్వేత, కారణం ఏంటి? అది నేను బెంగళూరు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? అవునక్క. మేం వెళ్లేటప్పుడు దారిలో బస్సువాడు ఒక పెద్దాయన్ని గుద్దేసి కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. అది శ్వేత కళ్ళారా చూసింది. హైవే మీద చూసిన వాళ్ళందరూ ఇలాంటివన్నీ వెరీ కామన్ అని కొట్టిపడేశారు. శ్వేత సున్నితమైనది కాబట్టి పదే పదే అదే గుర్తు తెచ్చుకుని ఆ మూడ్లోంచి బయటికి రాలేకపోతుంది. అందుకే అభిషేక్ గారికి ఫోన్ చేయలేకపోతుంది, చేసినా మాట్లాడలేకపోతుంది. శ్వేత చెప్పాలనుకున్నది ఇదే. ఇంకేం జరిగిందోనని అభి కంగారు పడుతున్నాడు. కంగారు పడ్డేంటి? బాగా డిస్టర్బ్ అయ్యాడు. మేము ఎప్పుడు వాడిని అలా చూడలేదు తెలుసా? మేం కూడా అక్కడ జరగరాందేదైనా జరిగిందేమోనని తెగ టెన్షన్ పడ్డాం. నువ్వంటే అభికి ఎంత ఇష్టమో మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వు వెంటనే ఫోన్ చేసి మాట్లాడితే తప్ప తన మనసు కుదుట పడదు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇప్పుడే మాట్లాడు. ఇంటికి వెళ్ళగానే మాట్లాడతానక్క. చూడు శ్వేత, అభి నా కొడుకు లాంటివాడు. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అర్థమైందా? నువ్వు కూడా జరిగిన ఇన్సిడెంట్ని మర్చిపో. పదే పదే అదే ఆలోచిస్తుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సరేనా? సరే అక్క. మా ఇంటికి కాబోయే కోడలివి నువ్వు. నీకేమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఆ బాధ్యతతోనే వచ్చాను తప్ప ఏదో కంప్లైంట్గా రాలేదు. అర్థం చేసుకో. అలాగే అక్క. సరే రండి, మీ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. మేం వెళ్తాంలే అక్క. సరే అయితే మేం బయలుదేరుతాం. అలాగే అక్క. నువ్వు ఫోన్ చేస్తేనే వాడు రిలాక్స్ అవుతాడు. గుర్తుపెట్టుకో శ్వేత. వస్తాం.
పద శ్వేత. బుద్ధుందా? అసలు నేను లేకపోయినా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పేసేదానివి కదా. అప్పుడు నీ లైఫ్ ఏమయ్యేది? ఇంకా నా లైఫ్ లో ఏం మిగిలిందని ఏమైనా నమ్మడానికి? ఆ మాటలే వద్దని చెప్తున్నాను. వాళ్ళంతా మంచి వాళ్ళు. నాకేదో జరిగిందని ఎలా కంగారు పడుతున్నారో చూసావుగా. అలాంటి వాళ్ళ దగ్గర నిజం దాచలేకపోతున్నాను. నీ ఫీలింగ్ కరెక్టే శ్వేత, కానీ చెప్పే సమయం చెప్పాల్సిన పరిస్థితి ఇది కాదు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చెప్పుకోవడానికి జరిగింది చిన్న విషయం కాదు. శ్వేత, నువ్వు జరిగిన విషయం మర్చిపోకపోతే జరగబోయే నష్టాలు ఇంకా పెద్దవైపోతాయి. జీవితం కంటే పెద్దవా? వాదించొద్దు శ్వేత. ఇది వాదన కాదు, నా వేదన. అభి గారు ఇంతకు ముందు నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు గంగలా పొంగిపోయేదాన్ని. ఎందుకంటే అప్పటికి నేనే పాపం ఎరుగను, ఏ నేరం నాకు అంటలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి నటించడం నా వల్ల కాదు. మోసం చేయలేను. అంత మంచి వ్యక్తిని మోసం చేసి ఆ దేవాలయంలోకి అడుగు పెట్టలేను. ఊరుకో శ్వేత, ప్లీజ్ ఏడోకే. అభి, నేను ఆల్రెడీ వెళ్ళి శ్వేతతో మాట్లాడొచ్చాను. జరిగింది నీతో చెప్పాను. అయినా ఎందుకు డల్గా ఉన్నావు? వదినా, దాహం లేనివాడి ఎదురుగా జలపాతం ఉన్నా ఏమి ఉపయోగం ఉండదు. అదే ఎడారిలో వెళ్లేవాడికి దోసెడు మంచినీళ్ళు దొరికినా చాలు, ప్రాణం లేచొస్తుంది. ఇప్పుడు ఇంచుమించు నా పరిస్థితి కూడా అదే వదినా. శ్వేత ఏ పరిస్థితిలో ఉన్నా ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడితే శ్వేతే అయ్యుంటుంది. హలో, హలో, హలో. నువ్వు 2 రోజులు దూరంగా ఉంటేనే భరించలేకపోయాను. ఇంకా నువ్వు మౌనంగా ఉంటే తట్టుకోలేను శ్వేత. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఎలా ఉన్నావు శ్వేత? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను అని అబద్ధం చెప్పలేను. నా జీవితంలోకి శ్వేత రాకముందు నా ప్రపంచం వేరు. శ్వేత వచ్చాక నా ప్రపంచమే శ్వేత అయింది. నీ మాట వినిపించినప్పుడు నేను మాటలు రాని మోగవాణ్ణి అయిపోయాను శ్వేత. ఇది అతిశయోక్తి కాదు, నీ మీద నేను పెంచుకున్న ప్రేమ.
కానీ ఇప్పుడు నీ మాట విన్నాక చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి క్షణం మీరు నా గురించి ఆలోచిస్తారని తెలిసినా నా టెన్షన్లో పడి నిర్లక్ష్యం చేశాను. దయచేసి ఏమనుకోకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొన్ని గంటల పాటు దూరంగా ఉంటే వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందో నేను కథలో రాసుకున్నప్పుడే తట్టుకోలేకపోయేవాణ్ణి. అదే పరిస్థితి నాకు నిజ జీవితంలో ఎదురైనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నీకేమనిపించలేదా? మీరు ఫీల్ అయినట్టే నేను ఫీల్ అయ్యాను. ఇంకెప్పుడు ఇలా చేయకు శ్వేత. చెయ్యను అని చెప్పు శ్వేత. శ్వేత, నిన్నే అడుగుతున్నాను. చెయ్యనండి. థ్యాంక్ యూ. శ్వేత, నీకు ఏ చిన్న బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. అది ఎలాంటి బాధైనా నేను సాల్వ్ చేస్తాను. ఇది మీరు సాల్వ్ చేసే బాధ కాదు, మీరు భరించలేని బాధ. నా మీద మీరు పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయే బాధ. టేక్ కేర్ శ్వేత. అలాగేనండి. బాయ్. బాయ్. ఇప్పుడు హ్యాపీనా? చాలా. ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లిపీటల మీద ఎక్కబోయే ఈ కథలో ప్రేమ, పెయిన్ చాలా బాగున్నాయి. ఇలాంటి కంటెంట్కే జనాలు నీరాజనాలు పడతారు. మీ కథనే సినిమాగా తీయభి పెద్ద ప్రేమ కావ్యం అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్ని నేనే. అలాగే వదినా. ఇప్పుడైనా తమరు భోంచేస్తారా, లేక ప్రియసఖి మాటలకి కడుపు నిండిపోయిందని కథలు చెప్తారా? చేస్తాను వదినా. పద. నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసే దేవుడా? ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే అలాంటి వ్యక్తికి బాధ్యత కాగలను. ఇప్పుడు ఆ వ్యక్తికి బాధ్యత కాగలిగే అర్హత కోల్పోయాను. ఇప్పుడు నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒరేయ్, నువ్వు నా నమ్మకం మీద కొట్టిన దెబ్బకి నీకు చంప దెబ్బ కూడా సరిపోదురా. చచ్చిపోరా. ఈ చాతకాని దద్దమ్మ చేసిన పనులకి నేను వెర్రిదాన్నయ్యాను. మేడం, ఇంకొక అవకాశం ఇవ్వండి మేడం. అసమర్థుడికి ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేడురా. బొగ్గులతో మొహం కాల్చేస్తానన్నావు, ఇంజెక్షన్తో అసహ్యంగా మార్చేస్తానన్నావు, చివరికి యాసిడ్తో పని ముగించేస్తానన్నావు. ఒక్కటైనా సరిగ్గా చేయగలిగావా? అది కాదు మేడం. నర్మాయ్, నువ్వు పశుపతివి కాదురా, పశువి. నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు. మళ్ళీ నా కంటికి కనిపించకు. మేడం, ఖర్చులకేమైనా ఏం సాధించావనివ్వాలి?
చెప్పిన పని చేసుంటే 4 రూపాయలు ఎక్కువ ఇచ్చుండేదాన్ని. అది కాదు మేడం, కొంచెం కష్టాల్లో ఉన్నాను. నీ కష్టానికి డబ్బులు ఇవ్వగలను కానీ నీ కష్టాలకు డబ్బులు ఇవ్వలేను. ఇంకొకసారి డబ్బులంటూ నా ఇంటికి వచ్చావంటే నీ మొహాన యాసిడ్ పోస్తాను. మర్యాదగా బయటికి పో. పో. మనం చెప్పిన పని చేయటానికున్న ఒక్కడిని పంపించేసావేంటమ్మా? ఈ భద్రావతి వాడికి 3 అవకాశాలిచ్చింది, నిరూపించుకోలేకపోయాడు. ఈ పని ఇంకొకరికి చెప్తావా? మరో మనిషి వద్దు, మరో అవకాశం వద్దు. మరేం చేస్తావమ్మా? భద్రావతి ఒకడిని నమ్ముకుంటే బాగుపడదు, తనని నమ్ముకుంటేనే బాగుపడుతుంది. అంటే ఆ అటాక్స్ నువ్వే చేస్తావా? ఆ దారిలో వెళితే ఆ శ్వేత కంటే నాకే రిస్క్ ఎక్కువ. అందుకే దారి మార్చుకున్నాను. ఏం చేస్తావమ్మా? గాంధీ గారిని ఫాలో అయిపోతాను. అంటే అహింసా మార్గంలో వెళతాను. అర్థం కాలేదు. అహింసా మార్గంలో వెళ్ళి హింసని సృష్టిస్తాను. ఎలా? చేసి చూపిస్తాను, నీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం నవ్వుతూనే ఉంటాం, అవతలి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మనం ఆనందంగానే ఉంటాం, అవతలి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది ఎలా అనేది ఈరోజే మొదలుపెట్టి చూపిస్తాను. పెళ్లి ముహూర్తం ఏ రోజు పడుతుందో పంతుల గారిని అడిగి తెలుసుకుంటే మిగిలిన పనులు ముందుకెళ్తాయి తమ్ముడు. అలాగే అక్క. నాన్నగారు, కళ్యాణ మండపం మన ఊరు దగ్గరలో బుక్ చేయనా లేదంటే భీమవరంలో బుక్ చేయనా? పెళ్లి భీమవరంలో అయితే శ్వేత తూర్పు వాళ్ళు రావడానికి కాస్త ఈజీగా ఉంటుంది, కానీ మన వాళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. అందరూ బాగున్నారా? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నారా? గాయత్రి పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరగకపోయినా అభి పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. చాలా సంతోషం. ఈడు జోడు బాగుందని అందరూ అనుకుంటున్నారు. జాతకాలు కూడా చూసుకున్నారా? జాతకాలు ఎందుకు భద్రావతి? అబ్బాయి అమ్మాయిని చూడలేదు, అంతవరకు బానే ఉంది. జాతకాలు కూడా చూడలేదా? లేదు భద్రావతి. అవసరం లేదు నాన్నగారు. అదేంటి అభి అలా మాట్లాడుతున్నావు? ఒక పెళ్లి జరిపించేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడం కన్నా జాతకాలు చూడడం చాలా ముఖ్యం. రఘురామయ్య గారికి భద్రావతి ఇలాంటి విషయాలు చెప్పాలా? ఏంటి రాధమ్మ గారు, మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు, మీరు కూడా ఈ విషయం పట్టించుకోకపోతే ఎలా? ఇది మా అందరికీ నచ్చిన సంబంధం. ఇక జాతకాలతో పనే ఉంది. జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు జరిపిస్తే ఏమవుతుందో తెలుసా? మొన్నటికి మొన్న రామచంద్రపురంలో అమ్మాయి జాతకంలో దోషం ఉండడంతో పెళ్లికొడుకు కళ్యాణ మండపంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. ఇంతకు మించిన ఉదాహరణలు కావాలా? మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. రూపాయి అప్పిచ్చి 10 రూపాయలు రాబట్టుకునే భద్రావతి మా ఇంటికొచ్చి మా శ్రేయోభిలాషి అంటే నమ్మేటంత పిచ్చి వాళ్ళు ఇక్కడెవరూ లేరు. తమరింక దయచేయచ్చు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. భద్రావతి మాటలు పట్టించుకోవద్దు నాన్నగారు.
భద్రావతి చెప్పింది కరెక్టే అభి. జాతకాలు చూపించుకోవటం అన్ని విధాలా మంచిది. ఆవిడ మాటలు పట్టించుకుంటావేట అత్తయ్య? జాతకాలు పెద్దలు ఊరికే పెట్టలేదు నాన్న. అత్తయ్య, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. సంప్రదాయాలు మూఢనమ్మకాలు కాదురా, మీరు నమ్మే సైన్సే. అత్తయ్య, మళ్ళీ ఏదో సమస్య సృష్టించడానికి భద్రావతి ఆడుతున్న నాటకం ఇది. అవునత్తయ్య, ఏదో ఒక ఫలితం లేనిదే ఏ పని చేయదు. ఈ పని చేయటం వలన దానికొచ్చే ఫలితం కన్నా మనకు జరిగే మంచే ఎక్కువరా. ఏమో, నాకైతే ఆవిడ చెప్పిన మాటలు మనం పట్టించుకోకపోవడమే మంచిదనిపిస్తోంది. అలా పట్టించుకోకపోవటం వల్లనే చిన్నతనంలోనే పశువు కుంకాలకి దూరం అయ్యాను. ఈ జాతకం కన్నా అమ్మాయిని చేసుకుంటే ఎన్నో సినిమాలు పాపం చేసుకున్నట్టే అని నా జాతకంలో పెద్ద దోషాన్ని రాసేయండి. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ ఇంట్లో శవాల్లేస్తాయని రాయాలి. దాంతో ఆ రెండు కుటుంబాలు భయపడిపోయి ఆ పెళ్లిని ఆపుకోవాలి.